లపల్లి సిఐ ఈశ్వరరావు సూచించారు. మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ముఖ్యంగా యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. జస్ట్ మనకు కాల్ చేస్తాడు. ఇవి సైబర్ నేరాలు డిఫరెంట్ టైప్స్, ఒక రకం కాదు, రకరకాల నేరాలు ఉంటాయి. సైబర్ నేరాలు అనేవి రకరకాలు. ఏంటి ఫస్ట్ మొదట మనకు తెలిసిన నేరం అంటే ఫోన్ అనేది కేవైసీ, మన ఫోన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కి కేవైసీ అప్డేట్ చేస్తానని చెప్పి మీకు ఓటీపీ చెప్తాం. మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్తాం. ఆ ఓటీపీ వస్తే ఆ ఓటీపీ మాకు చెప్పండి అంటాడు. అసలు ఫోన్స్ అనేవి ఎవరంటే మానిటరింగ్ చేస్తారంటే మన నెంబర్లన్నీ రకరకాల సిమ్లు ఉన్నాయి. మనకి ఐడియా, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ రకరకాల. ఇవన్నీ కూడా ట్రాయ్ అనే ఒక సంస్థ ఉంటుంది, ప్రభుత్వ సంస్థ. ట్రాయ్ TRAI అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఇచ్చేస్తుంది. వీడు ఆ ట్రాయ్ గవర్నమెంట్ సంస్థ అనేది వీటినన్నింటిని మానిటర్ చేస్తాడు. వీడు ఎవడో దొంగోడు, సైబర్ నేరగాడు ఏం చేస్తాడు, మన నెంబర్స్ ని ఏదో ఒక సోర్స్ ద్వారా తీసుకుంటాడు. ఏదో ఒక విధంగా తీసుకుంటాడు. తీసుకొని మన అకౌంట్ నెంబర్ కూడా తీసుకుంటాడు. పెద్ద ఇదేం కాదు. ఇప్పుడు నెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం సిమ్ తీసుకుంటాం. సిమ్ తీసుకున్నప్పుడు ఏమిస్తాం, ఆధార్ కార్డు ఇస్తాం. ఓకేనా? ఆధార్ కార్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు. ఇలాంటివి ఒక ఊరు నుండి ఒక 100-1000 సిమ్ ఒక ఆధార్ కార్డులు ఒక షాప్ దగ్గర ఇది అవుతాయి. వాడు ఎవడో వస్తాడు, భయ్యా నాకు ఈ ఆధార్ కార్డు జిరాక్స్ లేవు, నీకు 1000 రూపాయలు ఇస్తాను ఫ్రీగా.